ఈరోజైతే మంచి రెసిపీతో మీ ముందుకొచ్చాను. వెయిట్ లాస్ అవ్వాలని చాలా డైట్‌లు చేస్తుంటాం గదా! అలా కాకుండా ఏమీ మానకుండానే ఇలాగా జొన్నలతో ఇడ్లీ చేసుకొని తినండి. చక్కగా వెయిట్ లాస్ అవుతారు. అది ఏ విధంగా ప్రిపేర్ చేయాలంటే ముందుగా అయితే గనక 2 కప్పుల వరకు జొన్నలు తీసుకొని శుభ్రంగా వాష్ చేసి ఒక 6 అవర్స్ అయితే పక్కన పెట్టేసినట్లయితే చక్కగా నానిపోతాయి. తర్వాత అదే కప్పుతో ఒక కప్పు వరకు మినపప్పును తీసుకుని శుభ్రంగా కడిగేసి వాటిని కూడా ఒక 6 అవర్స్ పక్కన పెట్టేసుకుంటే అది కూడా చక్కగా నానిపోతుంది. 6 అవర్స్ తర్వాత శుభ్రంగా వాష్ చేసేసి దాన్ని మిక్సీ జార్ తీసుకుని ఫస్ట్ అయితే మినపప్పుని మిక్సీ వేసేసుకోవాలి. మెత్తగా చాలా స్మూత్గా మిక్సీ వేసేసుకోవాలండి. మినపప్పుని వేసుకున్న తర్వాత దాన్ని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్న తర్వాత అదే మిక్సీ జార్లో జొన్నలను అయితే తీసుకోవాలి. జొన్నలు 6 అవర్స్ తర్వాత అసలు చూడండి ఎంత బాగా నానిపోయాయో. వీటిని కూడా తీసుకోవాలి. కాకపోతే జొన్న స్మూత్గా మిక్సీ చేయకూడదండి. కొంచెం బరకగా ఉండే విధంగానే మిక్సీ వేసుకోవాలి. నేను చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా అయితే కనుక మిక్సీ వేసుకున్న తర్వాత జొన్నలు అలాగే జొన్నను మిక్సీ వేసుకున్న పిండి మినపప్పు పిండిని కూడా ఈ మిశ్రమం అంతా కలిసేలాగా ఒకసారి అయితే గరిటెతో కానీ చేతితో కానీ కలిపేసుకుని అలాగా ఒక 8 అవర్స్ మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. మూత పెట్టుకుని పక్కన పెట్టుకోవడం వల్ల అది బాగా పులుస్తుందండి. దాంట్లో విటమిన్లన్నీ దాంట్లోకి చేరుతాయి. పోషకాలన్నీ దాంట్లోకి చక్కగా 8 అవర్స్ తర్వాత చాలా బాగా ఉంటాయండి. ఈ విధంగా అయిన తర్వాత మార్నింగ్ చూడండి ఎంత బాగా పులిసిపోయి ఉందో. దీన్నైతే గనక ఇడ్లీ పాత్రను తీసుకుని దీంట్లో కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకుని ఇడ్లీ పాత్ర తీసేసుకుని దాంట్లో గీని కానీ లేకపోతే ఆయిల్ని కానీ అప్లై చేసేసుకుని ఫస్ట్ అయితే ఇడ్లీ పాత్రను తీసుకుని దాంట్లో వాటర్ వేసి ప్రీ హీట్ చేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇడ్లీ పాత్ర 1 by 1 పెట్టేసుకుని ఒక్క హాఫ్ అన్ అవర్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసినట్లయితే చాలా స్మూత్గా చాలా స్పాంజీ లాగా ఉన్నటువంటి జొన్న ఇడ్లీ అయితే రెడీ అయిపోతుందండి. మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. అసలు మీకు ఏ విధంగా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. చాలా బాగుంటుందండి. ఒక్కసారి ఈ విధంగా చేయండి. ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.